హలో ఫ్రెండ్స్, నాది 2 ఇయర్స్ బ్యాక్ ఒక మొబైల్ ఫోన్ అయితే పోయింది. దాని గురించి అంటే అది రీసెంట్గా పోలీస్ వాళ్ళకైతే దొరకడం జరిగింది. దాని గురించి కొంచెం డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. నేను వీడియో చేయక చాలా రోజులు అవుతుంది. సో 2 ఇయర్స్ బ్యాక్ నేను హైదరాబాద్లో ఒక రూమ్ రెంట్లో ఉండేవాడిని. అక్కడ నుంచి ప్రజెంట్ నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి ఆఫీస్కి వెళ్ళడానికి ఆటోలో వెళ్తుండగా, అంటే అదొక బ్యాచ్ ఉంటుంది. సేమ్ మీకు నార్మల్ ఆటోలానే అనిపిస్తుంది. మీరు అందులోకి ఎక్కగానే ఫోన్లో మీకు తెలియకుండానే తీసేసుకుంటారు. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళగానే ఆటో మేము వేరే వైపు వెళ్తున్నాం అని చెప్పి అక్కడ మిమ్మల్ని డ్రాప్ చేసేసి వెళ్ళిపోతారు. అప్పటికి మీకు తెలియదు ఫోన్ అనేది పోయిందని. ఇది నేను ఎలా చెప్తున్నా అంటే, నేను ప్రజెంట్ ఇప్పుడు హాస్టల్లో ఉన్నా. హాస్టల్లో కూడా 2 మెంబర్స్ ఇలానే ఫోన్ పోయింది కాబట్టి చెప్తున్నా. సో అలా నాకు ఆల్మోస్ట్ 2023 జూలైలో ఆగస్టులో ఇలా జరిగి నా ఫోన్ అయితే పోయింది. దాని తర్వాత నేను వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. అది ఎట్లా దొరకదని చెప్పి నేను సైలెంట్గా ఉండిపోయినా. బట్ రీసెంట్గా నిన్న నాకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి, సార్ మీరు ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారుగా, మీ ఫోన్ అయితే దొరికింది. అది మీకు కావాలంటే రేపు మండే నాడు సైబరాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు తీసుకోండి అని చెప్పారు. దానికి ఒక నెంబర్ ఇచ్చారు, సీరియల్ నెంబర్ ఇచ్చారు. సో నేను రేపు వెళ్ళి మొబైల్ అయితే తీసుకోవాలి. సో మీ ఫోన్ కూడా హైదరాబాద్లో పోయే ఛాన్సెస్ అవుతుంది. ఒక ముఠా ఉంటుంది. ఆ ముఠా ఇది ఎలా జరుగుతుందంటే, ఆటోలో వస్తారు, మిమ్మల్ని రోడ్ పైన ఉంటే ఎక్కడికైనా అడుగుతారు, ఆటోలో ఎక్కమంటారు. వెనకాల ఆల్మోస్ట్ 3 మెంబర్స్ ఉంటారు. బట్ ముంగడ కూర్చుందా అంటే నో, వద్దు, వెనకాల కూర్చోమని చెప్తారు. మీరు వెళ్ళి వెనకాల కూర్చునేటప్పటికి వాళ్ళు ఏమంటారంటే మధ్యలోకి రమ్మంటారు. మధ్యలో అటు ఇటు అడ్జస్ట్ అయ్యేసరికి అంటే వాళ్ళ ఫోను మీ జేబులో నుంచి ఎలాగోలో తీసేసుకుంటారు. తీసేసుకొని మిమ్మల్ని వెంటనే మేము ఇటు వెళ్తున్నామని చెప్పి దింపేస్తారు. సో ఇలా మీ ఫోన్ అయితే దొంగలించబడుతుంది. అలా ఒక ముఠా అయితే ఈ హైదరాబాదు ఎక్కడ అంటే గౌలిదొడ్డ ఏరియాలో ఉంటుంది. నాకు తెలిసి అయితే నేను ఉన్న ప్లేస్లో అయితే ఇలానే జరిగింది నాకు. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఫోన్ అనేది పోయిన ఫోన్ దొరుకుతుందంటే దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీరు పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి నాలా ఊరుకోకుండా వాళ్ళను కొంచెం రెగ్యులర్గా ఫాలో అప్ అయితే దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కానీ నాకు తెలిసి అయితే ఫోన్ అయితే దొరకదు. సో మీరు జాగ్రత్తగా ఫోన్ అయితే పెట్టుకోండి. నేను రేపు వెళ్ళి ఫోన్ అనేది పికప్ చేసుకోవాలి. ఒకవేళ ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు దీని గురించి ఇంకా రిలేటబుల్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మీకు మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను. ఓకే, బాయ్ బాయ్.